ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. అంటే వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి కొంత మొదలైంది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం నీటి సరఫరాకు కొంత మెరుగుపరిచినప్పటికీ కొన్ని చోట్ల అంటే కొంత సాంకేతిక సమస్యలు కానీ లేదంటే పైప్ లైన్ పగిలిపోవడం వీటికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే అంశం మీద మహబూబ్నగర్ జిల్లాలో నీటి ఎద్దడిని రానియకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మిషన్ భగీరథ అధికారులతో సమావేశం నిర్వహించారు. అంటే ఈ సమావేశంలో ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది, నీటి సరఫరాను వేగవంతంగా పునరుద్ధరించాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వీటిని ఎప్పటిలోగా పూర్తి చేశారు అనే విషయంలో అధికారులతో ఇదే అంశం మీద మన మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి ప్రదీప్. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేసవి సమీపిస్తున్న అంటే ఇప్పుడు వేసవి కాలం మొదలైంది కాబట్టి గత సంవత్సరం లాగా ఎక్కడా నీటి ఎద్దడి అంటే తాగునీటికి ప్రజలకు కానీ మున్సిపాలిటీలో ఉన్న పబ్లిక్ కానీ తర్వాత గ్రామాల్లో ఉన్న ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని స్థానిక జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జడ్చర్లలోని ప్రధానంగా పందిరిగుట్టపై ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ సంబంధించి నీటి శుద్ధి కేంద్రాన్ని మొత్తం పరిశీలించారు. అయితే ఎంత నీటి నిల్వ ఉంటుంది, ఎప్పుడెప్పుడు నీళ్లు వస్తున్నాయి, ఏ విధంగా అధికారులు పనిచేస్తున్నారు అనేది పూర్తిగా ఇటు మిషన్ భగీరథ తర్వాత మిషన్ భగీరథ సంబంధించిన జిల్లా అధికారులతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు తర్వాత మున్సిపల్ అధికారులు ఇద్దరిని తో సమన్వయం చేసుకుని నీటి ఎద్దడి ఎక్కడా కనిపించకుండా చేయాలని ఆదేశించారు. అయితే దీంతో పాటు అక్కడక్కడ గ్రామాల్లో కొంత మేర ఇంకా కొన్ని గ్రామాల్లో నల్లాలు పెట్టలేదని ఆ నల్లాలు ఇమ్మీడియట్లీ ఏర్పాటు చేసి మహిళలు రోడ్లపై రాకుండా చూడాలంటూ కూడా గట్టిగానే అధికారులకు ఆదేశించిన సందర్భం. అయితే గత సంవత్సరం ఇదే వేసవి మొదలైన క్రమంలో మహిళలు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కానీ మున్సిపాలిటీల్లో ఉన్న వాళ్ళు కానీ రోడ్లపైకి వచ్చి ఖాళీ బిందెలతో నిరసన తెలిపినటువంటి సందర్భం ఉంది. ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రాకూడదంటూనే కొద్దిగా గట్టిగానే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సందర్భంలోనే వేసవి మొదలైన క్రమంలో జడ్చర్ల పట్టణంలో ప్రధానంగా నిమ్మబావిగడ్డ తర్వాత పద్మావతి కాలనీ తర్వాత రాజీవ్ నగర్ కాలనీ వారు కొంత నిరసన తెలిపారు. అయితే ఇదే విషయంపై లక్ష్మారెడ్డి అధికారులపై కూడా కొంత ఆగ్రహం వెలిపించినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ వేసవి కాలంలో ప్రత్యేకంగా కొంత